కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. సంసారంలో శారద. రచన ఎద్దనపొడి సులోచనారాణి. ప్రత్యేకం. స్కూలుకు వెళ్లి అభ్యసించే విద్య స్త్రీలకు పూర్తిగా అనవసరం. స్త్రీలు నేర్చుకోవలసిన కళలు వేరే ప్రత్యేకంగా ఉన్నాయి. అవి 1, 2 కాదు, అనేకం. పురుషుడు తన స్వార్థంతో స్త్రీకి చదువు వద్దు అనటం లేదు. ఉదాహరణకి వీణ ముందు పెట్టుకొని హాయిగా కమనీయంగా వాయించేసే స్త్రీకి బండెడు పుస్తకాలు మొయ్యలేక మోస్తూ మైలు దూరం నడిచి వెళ్ళే ఏవో 2 ముక్కలు అసంపూర్తిగా నేర్చుకుని ఉస్సురుమంటూ ఇంటికి వచ్చే స్త్రీకి చాలా తేడా ఉంది. మొదటి స్త్రీ కావాలంటే తను నేర్చిన విద్యలో లోతులు తెలుసుకొని అవి ఇతరులకు కూడా తెలిపి అందరినీ ఆనందపరచగలదు. రెండో యువతికి ఆ అవకాశం తక్కువ. చదువు కూడా ఒక విధమైన మోటు పని. జీవితాన్ని గంగిరెద్దు భారం మోసినట్లు మొయ్యటానికి పురుషుడే సరిపోతాడు. ఆ భారాన్ని కొంచెం సులభం చేసుకోవటానికి గాను ఈ చదువు ఆధారం చేసుకుంటాడు. పైపెచ్చు ఏమిటంటే సహజంగా స్త్రీ అసలు శక్తి స్వరూపిణి. పుట్టుకలోనే ఆమెలో కొన్ని శక్తులు ఉద్భవించి ఉంటాయి. దానికి తోడు ఈ అవకతవక ఆ పైన చదవలేక శారద పత్రికను పుచ్చుకొని విసిరికొట్టింది. విసుగుతో ఒకవైపు స్త్రీలు సమస్త రంగాల్లో అభివృద్ధిలోకి వస్తున్నా ఈ పాత పురాణం వినిపిస్తూనే ఉంది. అవును మరి, యుగ యుగాల నుంచి నరనరాల్లో జీర్ణించుకుపోయిన బూజు పట్టిన భావం ఒక్కసారి పోతుందా? ఇంతకీ వ్యాసం రాసిన రచయిత యువకుడా వృద్ధుడా అన్న అనుమానంతో శారద వంగి పత్రిక తీసి పేరు చూసి రచయిత అసలు పేరు లేదు. ఏవో పొడి అక్షరాలు ఆడపిల్ల పేరును సూచించేటట్లుగా ఉన్నాయి. ఇప్పటి మగవాళ్లకి ఇదో ఫ్యాషన్ అయిపోయింది. పేరు ఆడపిల్లదైనా వ్యాసం రాసినది మగవాడేనన్న సంగతి స్పష్టంగానే తెలుస్తుంది. శారద దృష్టి ఒక వ్యాసం మీద పడింది. పత్రికను మళ్ళీ టేబుల్ మీద పడేసింది. వ్యాస రచయితకి ఏమీ బొత్తిగా పని పాట లేదర్లే ఉంది. తీరుబడిగా కూర్చొని పాపం స్త్రీల మీద మొదలుపెట్టాడు. బహుశా అతనికి బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు కాబోలు. ఏదో ఒక మారుమూల ఒక గుహ లాంటి చీకటి గదిలో కూర్చొని సిగరెట్ మీద సిగరెట్ కాల్చుకుంటూ ఏం తోచక మొదలుపెట్టి ఉంటాడు. తన గది తప్ప అతనికి మరో ప్రపంచం తెలియదు కాబోలు. ఒకవేళ తెలిసినా ఊహాలోకాల్లో విహరించే వ్యక్తి సహజంగా ఎలా అర్థం చేసుకోగలుగుతాడు? బయట ప్రపంచంలో మామూలుగా తిరుగుతూ నేటి సమాజంలో స్త్రీ స్థానాన్ని గుర్తించగలిగిన వాడైతే ఈ విధంగా వ్రాయటానికి సాహసించి ఉండేవాడు కాదు. ఏమీ తోచని శారద వ్యాసం రాసిన రచయితను తన ఊహల్లో చిత్రించుకొని చూడటం మొదలుపెట్టింది. చదువుకున్న స్త్రీ కంటే వీణ వాయిస్తున్న స్త్రీ అందంగా కనిపించింది కాబోలు మహానుభావుడికి. కవిగా బాహ్య సౌందర్యం చూడగలిగాడు కానీ ఆత్మ సౌందర్యం అక్కర్లేకపోయింది కాబోలు. బద్ధకంగా ఆవలించి ఒళ్ళు గట్టిగా విరుచుకొని సోఫాలో వెనక్కి జారిగిల పడింది. శారదకు ఏమీ తోచటం లేదు. తను BA పాస్ అయింది. MA చదువుతానంటే అత్తయ్య వద్దంది. అత్తయ్య పిచ్చిగానే తనకు చచ్చినంత కట్నం ఇచ్చి వైభవంగా పెళ్లి చేసి వృధాగా ఖర్చు పెట్టే కంటే తనకు చదువు చెప్పిస్తే పోదు. ఇదే అత్తయ్య దగ్గరంటే చాలే నోరుమై, ఈ ఆస్తంతా తగిలేసి నువ్వు చదివి వెలగబెట్టేది మటుకు ఏమిటి? నెలకు 300 కాదంటే 400 రూపాయల ఉద్యోగమే కదా. అంత కర్మ నీకేం పట్టింది? నీ ఉద్యోగము తన ఉద్యోగము ప్రపంచంలో కలిపి తనే చేయగల మొగుణ్ణి తీసుకొస్తా నీకు. ఏదో సరదాకి 4 ఏళ్లు చదివావు బాగుంది, అంతేకాని అంటుంది అత్తయ్య. అత్తయ్య దృష్టిలో చదువు సరదా పని. ఇది విడమర్చి మరో విధంగా చెప్పినా ఆవిడ అర్థం కాదు. అందుకనే తను మెదలకుండా ఊరుకుంది. తను MAలో చేరి ఉంటే ఇలా బద్ధకంగా ఆవలిస్తూ గడిపేదా? అప్పుడెంత బిజీగా ఉండేది? శారదకు మళ్ళా ఆవలింత వచ్చింది. ఈసారి ఆవలింతకు కళ్ళల్లో నీళ్లు కమ్మినాయి. లేచి బద్ధకంగా చీర అంచుతో కళ్ళు తుడుచుకొని వచ్చి కిటికీ వద్ద నిలబడి వీధిలో వచ్చిపోయే జనాన్ని చూడసాగింది. 4 దాటినట్లుంది. సూర్యుడు ఆవలిస్తూ పశ్చిమానికి దిగటం ప్రారంభిస్తున్నాడు. స్కూల్ నుంచి పిల్లలు నెమ్మదిగా ఇంటికొస్తున్నారు. వాళ్ల అలసటంతా వాళ్ల మొహంలోనే కనిపిస్తుంది. వాళ్లకి ఈరోజు ఏ విధంగా గడపాలా అన్న చింతే ఉండదు. తనలాగే ప్రకృతి కూడా బద్ధకంగా ఏమీ తోచక
విసుక్కున్నట్లుగా కనిపించింది శారదాకి. తిరగొచ్చి సోఫాలో కూలబడింది. ఉన్న పలంగా ఈ పట్టున ఈ మేడ కూలిపోతే ఏమవుతుంది? తను సోఫాతో సహా కుర్చీలు, బల్లలు, ఎదురుగుండా ఉన్న నిలువుటద్దం, పక్కనున్న పుస్తకాల బీరువా ఒక్కసారి అన్నీ కలిసి అడుక్కుపోతాయి. అప్పుడు ప్రాణభీతితో కేకలు పెట్టినా ఎవ్వరికీ వినిపించదు కాబోలు. ఆ దృశ్యం ఊహించుకునేసరికి శారద ఒళ్ళు జల్లుమంది. నరాలు తెలియని బాధతో విలవిలలాడినాయి. మరుక్షణంలో శారద తన పిచ్చి పనికి తనే నవ్వుకుంది. ఇదంతా తనకు తోచకపోవటం వల్ల వచ్చే వికృత ఆలోచనలు అనుకుంది. ఇంతలో మిద్దెపైకి వచ్చి అమ్మాయి గారు, బేబమ్మ గారు వచ్చారు అంది. బేబమ్మ గారంటే శారద అత్యంత ప్రియమైన ప్రాణ స్నేహితురాలు మెహరునిసా. ఆ ముస్లిం పేరు నోరు తిరగక సీత క్లుప్తంగా తన భాషలో బేబమ్మ అంటుంది. శారద బద్ధకమంతా క్షణంలో వదిలిపోయింది. లేచి క్రిందికి రాబోతుండగా ఇంతలో మెహర్నిసాయే పైకి వచ్చింది. ఎదురు వచ్చిన శారద స్నేహితురాలి చేతుల్లో తన చేతులు కలిపి తన్మయత్వంగా ముఖంలోకి చూస్తూ, అబ్బా, ఇవాళ్ళెంత బాగున్నావు. మా హిందూ యువకులెవరైనా చూస్తే నువ్వు కూడా మా వాళ్ళ అమ్మాయి అనుకుని అమాంతం ప్రేమిస్తారు కూడాను. నిజంగా మెహర్, ఇవాళ మరీను అచ్చు మా హిందువుల అమ్మాయిలాగానే ఉన్నావు అంది. మెహర్నిసా ఎప్పుడు శారద వాళ్ళింటికి వచ్చినా హిందువుల పద్ధతిలోనే డ్రెస్ చేసుకుని వస్తుంది. అందుకే శారద వాళ్ళ ఇంట్లో వారికి తెలియకుండానే మెహర్కు చనువునిచ్చారు. శారద మేనత్త పంకజమ్మ అప్పుడప్పుడు మెహర్ని చూసి ఇలా అంటూ ఉంటుంది. చూడు వదిన, మెహర్ అసలు న్యాయంగా మన వాళ్లల్లో పుట్టవలసిన పిల్ల సుమా. దేవుడు ఏదో పరధ్యాసగా ముస్లిం పిల్లగా పుట్టించాడు గాని అంటుంది. ఆవిడ దేవుడి పరధ్యాసకు చాలాసార్లు కూడా విచారించటం, అబ్బా, పోటీ లేని ఇప్పటి నీ సౌందర్యానికి బొట్టు లేకపోవటం కొంత కొరతగా ఉంది. బొట్టు పెట్టుకోరాదు, ఏమవుతుంది? ఇంతలో మీ అల్లా వచ్చి నీ గొంతు పిసుకుతాడని భయమా? స్నేహితురాల్ని సోఫాలో పక్కన కూర్చోబెట్టుకుంటూ అంది శారద. అది మా సాంప్రదాయానికి విరుద్ధమని నీకెన్నిసార్లు చెప్పాలి? మరి ఈ వేషం? శారద ఎదురు ప్రశ్న వేసింది. డ్రెస్ చేసుకోవటం అనేది నేను ఒక కళగా భావిస్తాను. బొట్టు పెట్టుకోవటం అనేది కూడా ఒక కళనేనన్న అభిప్రాయం నాలో నాటుకున్నప్పుడు తప్పకుండా అలాగే పెట్టుకుంటాను. సరేనా అని జవాబిచ్చింది. మెహర్ని శారద మరో ప్రశ్న వేయటానికి అవకాశం దొరకలేదు. మాట్లాడకుండా చూస్తున్న శారదతో, ఏం అలా ఉన్నావే, నిద్రపోయి లేచావా ఏంటి అంది ప్రసంగం మారుస్తూ. ఏం తోచటం లేదు అంది శారద తనకున్న బద్ధకమంతా కంఠస్వరంలో చూపిస్తూ. ఎందుకు ఉదయం మా ఇంటికి కబురు పంపావు? ఊరికనే. నువ్వు మా ఇంటికి వచ్చి 15 రోజులయ్యింది. నువ్వు మా ఇంటికి వచ్చి ఎదురు ప్రశ్న వేసింది మెహర్. నన్ను చూడకపోతే నువ్వు ఉండగలవు, నిన్ను చూడకపోతే నేను ఉండలేను అంది నవ్వుతూ శారద. సర్లే, నేర్చావు బాగా మాటలు. ఇంతకీ ఎందుకు కబురు పంపావు చెప్పనే లేదు? మెహర్ సూటిగా శారద కళ్ళల్లోకి చూసింది. ప్రశ్న తలుపు ఛాయలు ఎక్కడైనా లీలగానన్నా కనిపిస్తాయని. శారద కూడా మెహర్ కళ్ళల్లోకి చూచింది. ఇద్దరూ ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకరు సూటిగా చూసుకొని ఇద్దరూ ఒక్కసారి ఫక్కుమని నవ్వుకున్నారు. ఏదో హుషారైన విషయమే అనుకుంది మెహర్. నీతో కొంచెం పనుంది, అందుకని అది చెబుదామని పిలిచాను. ఏమిటా పని? నవ్వుతున్న శారద కళ్ళల్లోకి సందేహంగా చూస్తూ అంది మెహర్. ఊహించు మరి. శారద కళ్ళు చిలిపిగా నవ్వాయి. బేగం గారికి రాజాసాహెబ్ కాదు కదా? మెహర్ అప్రయత్నంగా అంది. శారద నవ్వి మెహర్ బుగ్గ మీద చిన్న చిన్న దెబ్బ కొట్టి లేచి వెళ్ళి అద్దంలో తన ప్రతిబింబాన్ని చూచుకుంటూ, అవును మెహర్, అందులో నీ పరీక్షకు నిలవగలిగి అందులో మంచి మార్కులు తెచ్చుకుంటేనే ఆ తర్వాతి మాటలు అంది శారద కళ్ళని వయ్యారంగా తిప్పుతూ. వివరాలు? మెహర్ ప్రశ్న వేసింది. వివరములకు కేర్ ఆఫ్ పంకజమ్మ గారు. సర్లే గాని పరీక్ష అంటున్నావు. నాకు పరీక్ష గిరీక్ష ఏమీ తెలియదు బాబు. తర్వాతి ఏదైనా అయితే నన్ను వేపుకు తింటావు అంది మెహర్ బుద్ధిమంతురాళ్లాగా వచ్చే నవ్వును పెదవులు బిగించి ఆపుకుంటూ. శారద, మీ నాన్నగారు పిలుస్తున్నారే కింద నుంచి వినిపించింది. ఇద్దరు కలిసి కిందికి దిగి వచ్చారు. పడక కుర్చీలో శారద తండ్రి పడుకుని చుట్ట కాల్చుకుంటున్నారు. ఆయనకు కుడి చేతి పక్కనున్న సోఫాలో శారద మెహర్ కూర్చున్నారు.
ఏమ్మా మెహర్, నీకింకా కబురు పంపిద్దామనుకుంటున్నాను. గురువారం నాడు శారదాని చూడటానికి వస్తారు. ఆ రోజు నువ్విక్కడే ఉండాలి. కావాలంటే మీ పెద్దనాన్నకు కబురు పంపుతాను అన్నారు. మెహర్ తండ్రి చిన్నప్పుడే చనిపోవటం వల్ల పెద్ద తండ్రి దగ్గర పెరుగుతుంది. మెహర్నిసకు శారదా తండ్రి దగ్గర బాగా చనువుంది. వినయభూషణమునకు మెహర్ని చూస్తే ఆయనకు వళ్ళమాలిన అపేక్ష. ఏ ఊరు నుండి ఏం చదివాడు వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తితో అడిగింది మెహర్. ఇంతలో పంకజమ్మ గారు ఎందుకో హాల్లోకి వచ్చింది. ఆవిడ లేనిదే ఆ ఇంట్లో ఏ సంభాషణ, ఏ పని జరగదు. అది మెహర్కి కూడా తెలుసు. రండత్తయ్య అని పిలిచింది శారద. పంకజమ్మ గారు లోపలి వైపు చూసి, ఇదిగో వదిన, మన మెహర్ కూడా వచ్చింది, కాఫీ పంపమ్మా అని తను వచ్చి శారద పక్కన కూర్చుంది. అమ్మాయి పిల్లవాడిని గురించి అడుగుతుంది అన్నారు శారదా తండ్రి. అంతా చెల్లెలికే తప్ప తనకు ఏమీ తెలియనట్లు. కారణం పెళ్లి కొడుకు పంకజమ్మ గారికి అత్తవారి వైపు దూర బంధువు. కుర్రాన్ని గురించి ఏముంది, ఎంఏ కాబోలు పాస్ అయ్యాడు. తల్లి తండ్రి ఎవ్వరూ లేరు. చిన్నప్పటి నుంచి మేనత్త పెంచుకుంది. ఆ మేనత్తకి ఎవరూ లేరు కాబట్టి ఆవిడ తదనంతరం ఆస్తంతా ఈ కుర్రాడికే వస్తుంది. తెలివితేటలు మాటలు ఎలా ఉన్నా కుర్రాడు మంచి రూపసి. వాళ్ళు మా మామగారికి దగ్గర చుట్టాలు. ఈ పెళ్లితో మళ్ళా ఏదో కాస్త పాత సంబంధం కలుస్తుందేమో నని ఆశిస్తున్నాను. అది కాకుండా పిల్లవాడు ఏమో కథలు అవి కూడా వ్రాస్తాడని విన్నాను అంది పంకజమ్మ వంచుకున్న మీనకోడలి ముఖం చూస్తూ. అయితే జోడా సమంగా ఉంటుందిలేండి అంది మెహర్ నవ్వుతూ. శారద కూడా అప్పుడప్పుడు ఏవో వ్రాస్తూనే ఉంటుంది. ఇంతకీ పిల్లవాడు ఏ క్లాస్ అంటారు, అంతేనా అంది మెహర్. కాకపోతే అసలు నేను కన్నెత్తి అటు చూస్తానా అని పంకజమ్మ టీవీగా అంది. ఇంతలో శారదా తల్లి కాఫీలు పంపించింది. ఆ రాత్రి ప్రొద్దుపోయే వరకు మెహర్నిసా అక్కడే ఉండిపోయింది. స్నేహితులిద్దరూ పెళ్లి కొడుకుని ఏ విధంగా పరీక్ష చేయాల్సింది నిర్ణయించుకొని రిహార్సల్స్ చేసుకున్నారు. అనుకున్న రోజుకు పెళ్లివారు రానే వచ్చారు. పెళ్లివారంటే ఎవరో కాదు, స్వయంగా పెళ్లి కుమారుడు, సాక్షాత్తు అతని మేనత్త. ఎరిగి ఉన్న సంబంధమే కావటం వల్ల మధ్యవర్తుల ప్రసంగమే లేదు. ముందు వధువరుల మాట ఏ విధంగా ఉన్నా పిల్లాడి మేనత్త, పిల్ల మేనత్త ఎందులోనూ తీసిపోనట్లు సమ ఉజ్జీలుగా ఉన్నారు. శారదా తల్లి ఎందులోనూ ఏమీ కల్పించుకోవటం ఆవిడకు అలవాటు లేదు. ఆడపడుచు చెప్పిన పనిని మౌనంగా నిర్వర్తించటం ఆవిడ క్రొత్తగా కాపురానికి వచ్చినప్పుడే అభ్యాసం చేసుకుంది. ఆవిడ ప్రస్తుత ఉద్దేశం ఏదో విధంగా శారదాను సలక్షణంగా అత్తవారింటికి పంపటమే. మా వాడి ఎంఏలో క్లాసు వచ్చింది, అదేదో ఫేస్ కూడా వచ్చాడట, మెడల్ కూడా ఇచ్చారు అంది పిల్లాడి మేనత్త. మా అమ్మాయి బిఏలో క్లాస్ తెచ్చుకుంది, ఎంఏ చదవాలని ఉబలాట పడింది కానీ మేమే వద్దని మానిపించి వేశాం. అదీ కాకుండా మా శారద కథలు వ్యాసాలు కూడా రాస్తుంది అంది పంకజమ్మ గారు. పెళ్లి కుమారుని కంటే తన కోడలు మరో ఆకు ఎక్కువే చదివి ఉందని నిరూపిస్తూ. పెళ్లి కూతురు కథలు వ్రాస్తుందనేసరికి పెళ్లి కొడుకు తల ఎత్తి చూడబోయాడు. కానీ పక్కనున్న మెహరు తనని తీక్షణంగా పరీక్షగా చూస్తుండటం మూలాన ఎత్తిన కళ్ళు సొగంలోనే దించేసుకున్నాడు. ఇదంతా ఆడవాళ్ల వ్యవహారం కావటం వల్ల శారదా తండ్రి పెళ్లి కొడుకుతోనే ఏవో 2-3 మాట్లాడి ఊరుకున్నాడు. మాకు పిల్ల నచ్చిందండి, ఇంక పై వ్యవహారాలు మాట్లాడుకుంటే నయం, పొద్దుపోతుంది, మళ్ళా మేము ట్రైన్కి అందుకోవాలి అంది పిల్లాడి మేనత్త. అలాగే, పిల్లవాడి విషయంలో మాకు ఏ అభ్యంతరము లేదు అంటూ ఆవిడ అన్న గారి వంక చూచింది. ఆ మానవమూర్తి గంగిగోవులాగా అంగీకారంగా తలాడించి తన అభిప్రాయం తెలిపాడు. శారదా నెత్తిన పిడుగు పడ్డట్లయింది. మెహర్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. ఇద్దరూ వేసుకున్న ప్లాన్ అంతా పంకజమ్మ సర్వనాశనం చేసింది. శారదా మెహర్ ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు నిస్సహాయంగా చూసుకోవటం పెళ్లి కొడుకు దృష్టిని దాటిపోలేదు. మెహర్ తన మేనల్లుణ్ణి పరీక్షగా చూడటం గమనించి అతని మేనత్త పంకజమ్మతో, ఈ పిల్ల ఎవరు, మొహాన బొట్టు లేదే అని అడిగింది. ఇవాళ మెహర్ అలంకరణ మరీ ఇదిగా ఉంది. శారదాది మైసూర్ క్రేప్ సిల్క్ చీర, లేత నీలం నల్లని బార్డర్ కలది కట్టుకొని తెలుపు సిల్క్ జాకెటు వేసుకుంది.
శారద బలవంతం మీద ఆ విధంగా తయారు కావలసి వచ్చింది మెహర్. అలా అడగడంతోనే పంకజమ్మ గారికి ఏం చెప్పాలో తెలియలేదు. ఈ పిల్ల ముస్లిం పిల్ల అని చెప్పడానికి సంకోచించింది. నిజంగా ఆ వేళ మెహర్ ప్రవర్తన వాళ్ళింట్లో పిల్లకు మల్లనే ఉంది. మా మేనత్త కూతురండి, శారద తను కలగ చేసుకుని చెప్పింది. మీ అమ్మాయ పంకజమ్మ గారు సర్దుకొని మెహర్ని చూస్తూ ఉరిమినట్టుగా ఒక్కసారి శారద కళ్ళల్లోకి చూసి మళ్ళీ వెంటనే సర్దుకొని, అబ్బే మా చెల్లెలు కూతురండి, 4 రోజులు ఉంచుకొని పంపిద్దామనుకుని తీసుకొచ్చాం అంది ఆవిడ. మరి బొట్టు లేదే మొహాన? అత్తయ్య ఇంకా ఏ అవకతవక జవాబు చెప్తుందోనన్న భయంతో శారద తనే ముందుగా ఇష్టం లేదు, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు అలా అలవాటు చేశారంది. మెహర్నిసా మనసు చివుక్కుమంది. తనకు ఇదేం కర్మ, అందుకనే ఎవరి హద్దులు వాళ్ళు దాటకూడదు అంటారు. పోనీ తన చెల్లెలు కూతురని చెప్పి ఊరుకోకూడదు. ఇంకెప్పుడు ఇలా చెయ్యను, బుద్ధి వచ్చింది అనుకుని మనసులో గట్టిగా లెంపలు వేసుకుంది. పావుగంటలో ఇచ్చిపుచ్చుకోవటాలు కుదిరిపోయినాయి. ఎంఏ పాస్ అయినా నీటి సమాజంలో తిరుగుతున్నా మేనత్త 10,000 కట్నం అడుగుతుంటే కనీసం మాట కూడా మాట్లాడలేదు మహానుభావుడు అనుకుంది శారద. మూగవాడేమో అన్న అనుమానం కూడా వేసింది. మెహర్కి ఇవేమీ పట్టలేదు. ఎప్పుడు ఈ తంతాంగమంతా అవుతుందా, పీడ వదిలించుకొని బయటకు పోదామా అని బిగపెట్టుకొని కూర్చుంది. పెళ్లి కొడుకు మేనత్త ఊరుకోకుండా మెహర్ మొహాన బొట్టు పెట్టించింది. అత్యంత ప్రియమైన ప్రాణ స్నేహితురాలు శారద కళ్ళల్లో దీనత్వం చూసి మెహర్ బలవంతాన కోపమాపుకుంది. అద్దంలో చూచుకున్నప్పుడు కోపంతోనూ అసహ్యంతోనూ ఎంత జేవురించిందో చూసుకున్న మెహర్కు బొట్టు పెట్టడం మూలాన మొహం ఎంత అందంగా తయారైందో చూసుకోలేకపోయింది అనుకుంది శారద. పంకజమ్మ 10,000 తనకు 10 కాసులన్నట్లుగా మాట్లాడింది. అత్తయ్యలో వచ్చిన ఈ ఆవేశం శారదాకే కాదు, ఆమె తండ్రికి కూడా అర్థం కాలేదు. 2 మేనత్తలు వచ్చినా పని మర్చిపోయి ఇద్దరి గొప్పలు చెప్పుకో ప్రారంభించారు. శారదకు విసిగెత్తింది. మెహర్ పైకి పోదాంరా అంది లేచి నిలబడి. మెహర్ అనగానే పెళ్లి కొడుకు ఉలిక్కిపడి తలెత్తి శారద వైపు చూచాడు. అతను చూడటంతోనే శారద నాలిక కరుచుకొని తన మేనత్త వైపు చూసింది. తమ ఆస్తిపాస్తులను గురించి చెప్పుకుంటున్న వారిద్దరూ ఈ లోకంలో లేరు. శారద భారం తీసినట్లు ఊపిరి విడుస్తూ మళ్ళా పైకి పోదాంరా అంది. ఏం శారద, పైకి వెళ్తున్నారా? వెళ్ళండి అంది పంకజమ్మ శారద మీద తనకెంత అధికారం ఉందో చూపిస్తూ. అర్థం లేని తన హుందాతనము అత్తయ్య అనవసరంగా చూపించడం శారదకు మరింత కోపం వచ్చింది. మెదలకుండా సహించి మెహర్తో పైకి వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఇంటికి వెళ్ళిపోతున్న మెహర్ని మేనత్త తరపున తన తరపున శారద తనే క్షమాపణ వేడింది. మెహర్ జవాబేమీ ఇవ్వకుండా వెళ్ళిపోయింది. ఆ రోజు తన అత్తయ్య మీద శారదకు అంతులేని ఆగ్రహం వచ్చింది. అయితే మటుకు ఏం లాభం? పేదవాని కోపం పెదవికి చేటు. ఏనాడో అత్తయ్య ఆస్తి ఆవిడ తదనంతరం తనకు వస్తుందని, ఈనాడు తనకి బంధన. శారదకు అప్రయత్నంగా దీనికంతకు కారణమైన తన తల్లిదండ్రుల మీద ఆగ్రహం వచ్చింది. అయినా చేసేదేమీ లేక ఉస్సురుమంటూ కుర్చీలో కూలపడింది. అనుకున్న లగ్నానికి శారదకు చంద్రశేఖరానికి పెళ్ళైపోయింది. చిన్న చిన్న కలతలు వచ్చినా అవేమీ లెక్కలేనట్లు సలక్షణంగానే అయ్యింది అనిపించారు. పెళ్లిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కంటే వారిద్దరి మేనత్తల గురించి, వారి ప్రతినిధులను గురించి అందరూ కథలుగా చెప్పుకోవటం ప్రారంభించారు. ఇద్దరి గొప్పల ఫలితంగా ముఖ్యంగా శారదకు చంద్రశేఖరానికి తమ మేనత్తల తదనంతరం ఏనాడో రావాల్సిన ఆస్తులు పెళ్లి పీటల మీదనే వచ్చాయి. వీళ్ళిద్దరి తంతు చూస్తుంటే శారదకు శివమెత్తుతుంది. కానీ చంద్రశేఖరంలో మటుకు ఏ చలనము లేదు. అందరితో పాటు అతను తమాషా చూస్తున్నట్లుగా ఊరుకున్నాడు. ఇతులాట అంది శేఖరం మేనత్త. ఇదేం కర్మరా బాబు, తనెంత ఆదర్శప్రాయంగా నాగరికతగా తీసుకోవాలని ఉబలాట పడిందో అంత పురాతన పద్ధతుల్లోకి దింపుతున్నారు అనుకుంది శారద. విడిది ఇంట్లో కాదు, ఇక్కడే పంకజమ్మ పట్టుబట్టింది. కాదు, అలా జరగడానికి వీల్లేదు. శేఖరం మేనత్త మొండికెత్తింది. చిన్న చిన్న మాటలతో ప్రారంభమై చివరకు తీర్చలేని
పెద్ద కలహంలోకి దిగింది. ఇద్దరూ చెరోవైపు నుంచొని గర్జిస్తున్నారు. వారి దగ్గరకు వెళ్ళి నచ్చ చెప్పే దమ్ములు వచ్చిన చుట్టాల్లో ఎవ్వరికీ లేవు. మా ఇష్టం వచ్చినట్లుగా చెయ్యకపోతే పిల్లను వదిలేసిపోతాం. అంతటితో రోగం వదులుతుంది. శేఖరం మేనత్త ఆఖరి అస్త్రం తీసి ప్రయోగించింది. ఈ అస్త్రంతో పంకజమ్మ కాళ్లబేరానికి వస్తుందని ఆవిడ అభిప్రాయపడింది. కానీ త్వరలోనే ఆ అభిప్రాయం వదిలేసుకోవలసి వచ్చింది. శేఖరం మేనత్త మాట్లాడిన మాటలు వింటుంటే పంకజమ్మ భగ్గుమంది. పోతే పోండి, ఎవరి దగ్గర మీ బెదిరింపు? ఓహో, తాటాకుల చప్పుళ్ళకి కుందేళ్లు బెదరటమా? ఈ ఖర్చంతా కూటికి గతిలేక అలో లక్ష్మణ అని ఏడ్చేవాళ్లకి దానం చేశామనుకుంటాం. వదిలేసి పోతుంది. మాట అయితే అంది, కానీ దమ్ములుంటే చెయ్యమని చూద్దాం. ఈ పంకజమ్మ తడాకా తెలియదు కాబోలు. పెళ్లి పందిట్లో నిలబడి పంకజమ్మ ఆడపులిలా గర్జించింది. ఎవరు ఎటూ చెప్పలేక ఎక్కడ వాళ్ళక్కడ నిలబడిపోయారు. అందరూ గుంపులు గుంపులుగా చేరి గుసగుసలాడుకుంటున్నారు. కొంతమంది ఇరుపక్కల బలం సమంగా ఉంది కాబట్టి ఫలితం ఏమవుతుందా అని జోస్యం చూస్తున్నారు. చివరకు శారదా తల్లి ఆడపడుచు దగ్గరికి వెళ్ళి, ఇంత చిన్న విషయం కోసం తగాదా వద్దు వదినా, పోనీ మనం ఆడపిల్లవాళ్ళం, కొంచెం అణిగి ఉంటే మటుకు ఏం? నువ్వు రవ్వంత పట్టు సడలించుకోకపోతే ఎలా అంది కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ. చిన్న విషయం ఇది నీకు చిన్న విషయంగా కనిపిస్తుందా? ఆడపిల్లవాళ్లమైనంత మాత్రాన ఎందుకు లొంగాలి? ఏం తీపరమా? అడిగినంత కట్నం మరు మాట్లాడకుండా ఇచ్చామే, లాంఛనాలన్నీ ముచ్చట్లు తీర్చాము. ఆ వరసన చూస్తే వాళ్లే మనకు లొంగాలి. ఈనాడు మనం లొంగితే లొంగినట్లే, రేపు దాన్ని వేపుక తినరు. ఏం ఆ మాత్రం బుద్ధుండక్కర్లే? చూస్తాను ఏం చేస్తారో. నువ్వు మాట్లాడకు. అంతెత్తున ఎగిరిపడిన పంకజమ్మను చూసి శారదా తల్లి హడలిపోయింది. ఇహ లాభం లేదని భర్త దగ్గరికి వెళ్ళి పిల్లను పంపే మార్గం చూడండి అని మొరపెట్టుకుంది. మార్గం నాకంటే చెల్లాయికే బాగా తెలుసు అన్నాడాయన. తన ఆస్తంతా వ్రాసిచ్చి పెద్ద పెట్టున ఖర్చు చేసి ఘనంగా పెళ్లి చేసిన పంకజమ్మకు శారదా మీద ఆ మాత్రం హక్కుందని ఆయన అభిప్రాయం. పరిస్థితి విషమిస్తుంది. శారదాకు అసలే మంటగా ఉంది. ఎంతో మధురంగా నడవవలసిన గడియలు ఇలా అయినాయి. ఒంటరితనం కోసం పైకి వెళ్ళింది. అక్కడ తన గదిలో దృశ్యాన్ని చూసేసరికి శారదాలో అంతవరకు బలవంతాన బిగపెట్టుకున్న కోపం, రోషం ఒక్కసారి యువతలికి దూకాయి. తన నూతన వధువునన్న సంగతి కూడా మర్చిపోయి అక్కడ గదిలో తాపిగా పడక కుర్చీలో పడుకొని చదువుకుంటున్న చంద్రాన్ని చూసి మండిపడుతూ, కింద జరుగుతున్న బొమ్మలాట ఎవరిని గురించి అనుకుంటున్నారు? మనిద్దరిని బొమ్మలుగా చేసి వాళ్ళిలా పోట్లాడుకుంటుంటే ఇక్కడ మీరు హాయిగా పుస్తకం చదువుకుంటున్నారా? మీరు మగవారు కాదు? మీలో పౌరుషం లేదు? శారద కోపంలో ఉచితానుచితాలు మర్చిపోయి మాట్లాడేసింది. ఈ ఉరుములేని హఠాత్ పిడుగుల్ని చూసి మొదట చంద్రం తెల్లబోయాడు. క్షణంసేపు మూర్తిభవించిన ఆగ్రహమూర్తిలా తన ఎదుట నిలబడిన శారదా కళ్ళల్లోకి చూసి లేచి క్రిందికి దిగి వచ్చేశాడు. ఫలితంగా అసలు బంతులాట అనే కార్యక్రమం ఎత్తివేయబడింది. ఈ విధంగా చిన్న చిన్న కలతలతో శారదా పెళ్లి అయింది అనిపించారు. సలక్షణంగానే శారద కాపురానికి వచ్చింది. ఒంటరి కాపురం పెట్టడానికి సిద్ధపడుతున్న చంద్రానితో మనము ఒక్కళ్ళము ఉండగలమా? నేను సంసారం సరిగ్గా నిర్వహించుకోగలనో లేదో? మా అత్తయ్యనన్నా మీ అత్తయ్యనన్నా కొన్నాళ్ల పాటు మన దగ్గర ఉంటే బాగుండదు భయపడుతున్నట్లుగా ప్రశ్నించింది శారద. జీవితాంతము అత్తయ్యలు మనని కనిపెట్టుకుని ఉండరుగా అన్నాడు చంద్రం నవ్వుతూ. ఏమో బాబు, నాకు మటుకు చాలా భయంగా ఉంది. ఏం కాలేజీలో స్టేజి ఎక్కి ఫోజు పెట్టి ఉపన్యాసాలు ఇచ్చినట్టు లేదా? చంద్రం సగం హేళనగా సగం వెక్కిరింతగా అన్నాడు. శారద కోపంగా భర్త ముఖంలోకి చూచింది. చంద్రం మాటే చెల్లింది. ఇద్దరూ ఒంటరి కాపురం ప్రారంభించారు. సంసార విషయాల్లో బాధ్యతంతా శారదాదే. చంద్రాని ఏది అడిగినా చెప్పడు సరికదా, కనీసం సలహా కూడా ఇవ్వకపోగా వెక్కిరింతగా మాట్లాడతాడు. ఆడవాళ్లంటే అతనికో విధమైన చులకన భావన ఉందని
శారద త్వరలోనే ఆకలింపు చేసుకోగలిగింది. ఎంతగా ప్రేమించినా లాలించినా హద్దులు దాటి ఏమాత్రమూ రానివ్వడం లేదు. శారదతో ఒక్కనాడైనా నువ్వు హృదయ దేవతవని గాని, నా జీవితం నీకు నివేదనగా సమర్పించుకుంటానని గాని అసలు ఆ విధమైన మాటలే మాట్లాడడు. ఒక్క శారద అన్న పిలుపులోనే తనకున్న ఆత్మీయతనంతా గుమ్మరించి మిగతా మాటల్లో అయిపోయినట్టుగా మాట్లాడేవాడు. పోని ఆ పిలుపులో సగం తగ్గించి ఇతర వాటిల్లో ఆ మిగిలిన భాగం చూపిస్తే బాగుండు అనుకునేది శారద. చదువు సంస్కారం పుష్కలంగా ఉన్న ఈ యువకమూర్తిలో ఈ బలహీనత ఎక్కడిది అనిపించేది శారదాకి. తన పట్ల భర్త ప్రవర్తనకి కోపం లేదు, తనని అధికంగా చూడలేదని అభిమానపడలేదు. ఏ కారణం వల్ల కలిగిన దురభిప్రాయాన్ని చంద్రం నుంచి తొలగించుకోవాలని నిశ్చయించుకుంది. సహజంగా చంద్రం ఏదన్నా హేళనగా వెక్కిరింతగా స్త్రీజాతి పట్ల మాట్లాడినప్పుడు ఎదురు జవాబు చెప్పి అతన్ని తిరస్కరించాలని శారదా మనసు ఆవేశపడేది. కానీ దానివల్ల లాభం లేదు సరికదా. అతనిలో అంతకు ముందున్న భావాలు మరింత బలపడతాయి అన్న భావంతో చిరునవ్వుతో చంద్రం విసిరే బాణాల్ని మౌనంగా తీసుకునేది. వాటి వల్ల తగిలిన గాయాలని కూడా ఏనాడు శారద చంద్రానికి చూపలేదు. ఒక రోజున శారద భర్తను ఇలా అడిగింది. ఏమండి, ఆ రోజు నేనలా మాట్లాడితే మీరేమనుకున్నారు? ఏ రోజు? ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి అన్నాడు చంద్రం. మీరు మరీను ప్రతిదీ ఏమీ తెలియనట్లుగా మాట్లాడతారు. అది ఆ రోజు మన పెళ్లి రోజునండి. మీరు పండుకుంటే నేను పైకి రాలే. తర్వాత శారద చెప్పలేకపోయింది. ఓ అదా, నేనసలే మర్చిపోయా ఆ సంగతి తేలికగా అనేశాడు చంద్రం. శారద అతని నిర్లక్ష్యానికి చిన్నబుచ్చుకొని, ఏమైనా ఆ రోజున మెహర్ చాలా బాధపడిందండి పాపం. అదేమిటి, అది మరో ప్రకరణంలోని సమాచారమా? మీరు భలేగా మాట్లాడతారండి. అయితే త్వరగా ఏదైనా ప్రైజ్ ఇవ్వు. మీకు ఇచ్చేందుకు నా దగ్గర ఏముందండి? శారద ఏదో అనబోయింది. వెంటనే చంద్రం చెయ్యెత్తి దయ ఉంచి తర్వాత మాట్లాడవద్దు అన్నాడు. శారద నవ్వింది. అవును కానీ శారద, ఆ రోజున మెహర్నిసాను మీ మేనత్త కూతురని చెప్పావేం? మిమ్మల్ని ఏడిపించాలని కసిగా అంది శారద. అవును మరి, ఎవరు ఏడ్చారో చివరికి? చంద్రన్ నవ్వుతూ అన్నాడు. పోనీ గాని అది వదిలేసి ఇది చెప్పండి. అయ్యయ్యో, వదిలివేయటం ఏం కర్మ, ప్రియసఖి సంభాషణ. అది సరే, ముందు ఇది చెప్పండి. మరో ప్రకరణం కాబోలు. కానీ మీ అత్తయ్య గురించి మా అత్తయ్య గురించి మీ అభిప్రాయం ఏమిటి చెప్పుదురు? శారద చంద్రం కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, అభిప్రాయమా, ఏముంది? ఇద్దరూ మనిద్దరిని కలపటానికి స్వర్గం నుంచి దిగిన దేవతలు. చంద్రం నవ్వాడు. మీకు ప్రతిదీ హేళన వెక్కిరింత. పోనీలేండి. శారద కోపం తెచ్చుకుంది. అది కాదు శారద, నేను నిజమే చెప్తున్నాను. ఆనాడు నిజంగా మన అత్తయ్యలిద్దరూ పోటీలు పడకపోతే మన ఇద్దరికి పెళ్ళయ్యేది కాదు తెలుసా. అందుకని అంటున్నాను. నిజంగా వాళ్ళిద్దరిలో ఆడంబరాలు గనక భగవంతుడు ఆ సమయంలో పెట్టకపోయినట్లయితే నీ ఈ సుందర ముఖారవిందం ఈ పాటికి ఎవరి దగ్గర ఉండేదో. సరే కానీ సాయంత్రం పెందరాలే వస్తాను. నేనొచ్చేసరికి రెడీగా ఉండు. సినిమాకు పోదాం. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా చంద్రం వెళ్ళిపోయాడు. ఆ హృదయ కుహరం నుంచి పెద్ద నిట్టూర్పు గుండెల్ని చీల్చుకుంటూ బయటికి వచ్చింది. ప్రస్తుతం ఇంట్లో చేసే పనేమీ లేదు. మళ్ళా ఒంటరి జీవితపు బాధ బయలుదేరింది. ఏమీ తోచటం లేదు. ఏమీ తోచకపోవటం అనేది కూడా ఓ జబ్బే అనిపించింది. పక్కనున్న కుర్చీలో కూలపడింది. తనకు చంద్రానికి జరిగిన సంభాషణ ఒకసారి తిరిగి నెమర వేసుకుంది. ఇది వరకటి కంటే ఇప్పుడు చంద్రంలో కొంచెం మార్పు కనిపిస్తుంది. సంసార విషయంలో తనకేదైనా తెలియక బాధపడుతుంటే ఇది వరకులా నవ్వి వెళ్ళిపోవటం లేదు. నిలబడి తనకు సలహా ఇచ్చి ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఈ విషయం శారదకు మనోబలాన్ని కలిగింపచేసింది. కాస్త కదలిక అనేది కలిగితే ఎంత మార్పైనా తీసుకురావచ్చు. శారద మనసు కాసేపు అటు ఎగిరి ఇటు ఎగిరి మళ్ళీ వచ్చి ఒంటరితనం మీద వాలింది. మనసులో ఈ బాధపడుతుంటే
10 మందిలో ఉన్నా ఎక్కడో నిర్జన అరణ్యంలో ఉన్నట్టే అనిపిస్తుంది. శారద లేచి ఇళ్లంతా సర్దటం మొదలుపెట్టింది. సర్దటం పూర్తయిన తర్వాత రేడియో పెట్టి చూచింది. ఏదైనా సరే విందాము అనే సంకల్పంలో. అందులో శారదకు నిరాశే ఎదురైంది. అన్ని స్టేషన్లు మూసి ఉన్నాయి. విసుగ్గా రేడియో మూసేసి డ్రాయర్ తెరిచి అందులో ఏవో పత్రికలు కనిపించాయి. ఒక పత్రికను తీసుకుని వచ్చి కుర్చీలో కూలపడింది. తీరా చూస్తే ముఖ చిత్రం కొత్తదిగా ఉన్నట్టు కనిపించింది. కానీ అది శారద చదివిన పత్రికే. శారద దృష్టి హఠాత్తుగా ఒక వ్యాసం మీద పడింది. స్మృతి పదంలో ఒక్కసారి వెనక్కు తిరిగి చూచుకుంది. సరిగ్గా ఆ రోజు ఇలా తనకేమీ తోచక బాధపడింది. ఆ రోజు ఈ వ్యాసం చదివింది. అప్పుడే మెహర్ కూడా వచ్చింది. ఆలోచనలు గొలుసులు గొలుసులుగా ఒకదాని వెంట ఒకటి జారాయి. పత్రిక ఒడిలో అలాగే వదిలేసి చెంపన చెయ్యి పెట్టుకుని శారద శూన్యంలోకి చూడసాగింది. ఇప్పుడు మెహర్ కలకత్తాలో ఉంది. దాని మొగుడు చాలా అందగాడే కానీ ఉత్తి కోపిష్టి మనిషి. ఆ రోజుల్లో తను మెహర్ ఒక్కరోజు కూడా చూసుకోకుండా ఉండలేకపోయారు. మరి ఇప్పుడు ఎవరి జీవితాలని వాళ్ళు వెతుక్కునే పనిలో పడి ఒక్కొక్కప్పుడు ఆప్త బంధువులను కూడా మర్చిపోతారు ప్రతి కాబోలు. ఆనాడు చంద్రం మేనత్త మెహర్కి చేసిన అవమానం జ్ఞాపకం వచ్చింది. తన మేనత్త కూడా చాలా నీచంగా ప్రవర్తించింది. తన కోసం మెహర్ అవమానాన్ని సహించింది. కృతజ్ఞతాభావంతో శారద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆలోచనలో పడ్డ శారద చంద్రం రాకని గమనించలేదు. ఏదో పెద్ద ఆలోచనలోనే ఉంది అనుకుని చేతి గడియారం తీసి డ్రాయర్ మీద పెట్టి స్టాండ్ మీద తువాలు తీసుకుని దొడ్లోకి వెళ్ళబోతుండగా శారద ఈ లోకంలోకి వచ్చి ఆశ్చర్యంగా, మీరప్పుడే వచ్చారే ఏమిటి? వెళుతున్నవాడల్లా ఆగి వెనక్కు తిరిగి, చాలే గుడ్లు పెట్టుకొని చూస్తూ కూడా వచ్చారే అని అడుగుతున్నావా అని వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. వాళ్ళ సినిమాకు వెళతామని చంద్రం చెప్పి వెళ్ళిన సంగతి అప్పుడు గాని శారదకి గుర్తు రాలేదు. చంద్రం కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి కుర్చీలో శారద వదిలేసిన పత్రికను చూస్తూ కూర్చున్నాడు. శారద లోపలికి వెళ్ళి కాఫీతో తిరిగి వస్తూ, అందులో నేటి సమాజంలో స్త్రీ అనే వ్యాసం చదివారా అంది. ఏం? చంద్రం కాఫీ కప్పు తీసుకుంటూ అడిగాడు. ఏం లేదు, చదివారా లేదా అని మాత్రమే అడుగుతున్నాను. చేతిలోని ఫ్లాస్కు టేబుల్ మీద పెట్టడానికి వెళుతూ అంది. కింద నుంచి పైకి ఒకటేలా ఉండి చివర మెలికలు తిరిగి ఉన్న శారద జడను చూస్తూ అన్నాడు చంద్రం. ఎలా ఉంది? బాగానే ఉంది. కాఫీ కప్పు పెదాలకు తాకించుకుంటూ అన్నాడు. అవునులేండి, మీరు మాత్రం మగవారు కాదు. జాతి పక్షపాతం పోనిస్తారా? శారద కళ్ళ ముందు ఏనాటితో రచయిత రూపం కదిలింది. పని పాట లేకపోతే సరి. అయినా ఈ రోజుల్లో కానీ విలువ చెయ్యని చౌటలు కూడా రచయితలు కాబట్టి కాలం ఇలా భగ్గుమని నిప్పు లేకుండానే మండిపోతుంది అంటూ వెనక్కి తిరిగి చూడకుండానే శారద లోపలికి వెళ్ళిపోయింది. ఒకవేళ వెనక్కి తిరిగి చూసినట్లయితే కాఫీ తాగడం మర్చిపోయి ఆశ్చర్యంగా తన వైపు చూస్తున్న భర్తని గమనించేది. మళ్ళా వెంటనే తిరిగి వచ్చింది. లోపల ఏదో పని చేసి వచ్చినట్లుంది. చేతులు తుడుచుకుంటూ, స్త్రీలు తప్ప మరో విషయం దొరకలేదు మహానుభావుడికి. స్వామిరంగా ఆ రచయితి నాకు తెలియాల్సింది. దెప్పేదాన్ని. వెధవ భావాలకి పట్టిన బూజుని క్షణంలో దులిపేదాన్ని. చంద్రం లేచి నిలువుటద్దం ముందు నిలబడి తల దువ్వుకోసాగాడు. అతను బిగించిన పెదవులు అదరటం మొదలుపెట్టాయి. అసలు మీ మగవాళ్ళకి చదువు అనవసరం అంటారు, లేకపోతే శారద వాక్యం పూర్తి చెయ్యలేదు. చంద్రం మధ్యలోనే వెనక్కు తిరిగి, నోర్మై వాగకు అన్నాడు తీవ్రంగా. శారద నోరు హఠాద్గర్జనతో మీట నొక్కినట్లు మూతపడింది. నోరు తెరుచుకొని కళ్ళు మరింత పెద్దవి చేసుకొని భర్త ముఖంలోకి చూస్తూ అలాగే నిలబడిపోయింది. ఆ వ్యాసం రాసింది నేను, సరేనా? ఇహ వదులు నీ శరం పరంపర. వెనక్కు తిరిగి మళ్ళీ అద్దంలో చూచుకుని దువ్వుకోవడం మొదలుపెట్టాడు. శారద గొంతు పొడారిపోయింది. తన ఊహా రచయిత ఏ మారుమూలో ఏ గొందిలోనో లేడు. అతడు విద్యాహీనుడు కూడా కాదు. అతను నిత్యం నేటి సమాజంలో తిరుగుతున్నాడు. పెద్ద చదువులు చదువుకొని సభ్య సమాజంలో సంస్కార హృదయం గల
నవీన నాగరిక మూర్తిగా చెలామణి అవుతున్నాడు. అతనికి స్త్రీ స్పర్శ దూరం కాదు. అతను ఊహాలోకంలో స్త్రీలను చూడటం లేదు. నోట మాట రాక అలాగే చూస్తున్న శారదతో దగ్గరగా వచ్చి ఇలా అన్నాడు. నిజంగా ఈనాడు చెప్తున్నాను శారద, మొదటి నుంచి స్త్రీ అంటే అంత ఉపేక్షాభావం కలగటానికి కారణం మా అత్తయ్య. అనుమానాలు అసంపూర్ణంగా లాడుతున్న ఈ భావాలు మీ అత్తయ్య దర్శనంతో స్థిర రూపం దాల్చి గట్టి పునాదులు ఏర్పరచుకున్నాయి. అప్పటికి నా అభిప్రాయం తప్పేమోనని మా ఇంటికి వచ్చే స్త్రీలను ఒకరిద్దరిని పరీక్ష చేశాను. వాళ్ళు మా అత్తయ్య కన్నా మీ అత్తయ్య కన్నా మరో 2 ఆకులు ఎక్కువ చదివిన వారే కానీ తక్కువ చదవలేదు. వీళ్ళకే గనక చదువు విజ్ఞానం అనేది ఉంటే మనుషుల్ని ప్రళయకాలంలో నటరాజ నృత్యం చేయించరు. ప్రపంచంలో ఇంకెన్ని ప్రపంచ యుద్ధాలు వచ్చేవో అన్నాడు. ఇప్పుడు అతని కంఠం చాలా మృదు మధురంగానూ వీణుల విందుగానూ ఉంది. మాట్లాడకుండా నిలబడి క్రిందకు చూస్తున్న శారదతో, ఏం శారద, నాది తప్పు అభిప్రాయం అంటావా? వాళ్లకే గనక చదువు ఉంటే చంద్రం శాంతం మాట్లాడకముందే శారద తలెత్తి నీళ్లు నిండిన కళ్లతో భర్త ముఖంలోకి చూస్తూ, లేదు, వారు చదువుకొని విజ్ఞానవంతులైనట్లయితే ఆ విధంగా వారెన్నటికీ ఉండేవాళ్లు కాదు దృఢంగా అంది. లేదు, నీకు తెలియదు. లేదు లేదు, నాకు తెలుసు. నన్ను చెప్పనివ్వండి. నిజమైన విజ్ఞానం గనక ఉంటే వాళ్ళ మూర్ఖపు భావాల్లో ఉండేవారు కాదు. సరి, మరి నా విషయంలో కూడా మీ అభిప్రాయం? శారద కంఠంలోంచి తర్వాత మాట పెగల్లేదు. లేదు శారద, నిన్ను చూసినప్పుడే నేను అనుకున్నాను, నేనంతకు ముందు స్త్రీలలో ఈ భాగం చూడలేదని. ఇప్పుడిప్పుడే స్త్రీల పట్ల నా అభిప్రాయాలు మారుతున్నాయి కూడా అన్నాడు చంద్రం. అయితే పునాదుల్లో కదలిక ప్రారంభమైందన్నమాట. అవి ఇంకా ఎంతో కాలం నిలవవు కూడాను. త్వరలోని సాంగత్యంతో సమూలంగా నాశనమైపోతాయి. ఇది చంద్రం అసలు స్వరూపం. అతని కంఠంలో హేళన గాని వ్యంగ్యం గాని లేవు. కృతజ్ఞురాలిని అన్నది శారద వినయపూర్వకంగా తల వంచి. ఆ మాట అనవలసింది నేను గాని నువ్వు కాదు. చంద్రం అంటుండగానే గడియారం 6 గంటలు కొట్టింది. ఇంక సినిమాకు పోదాం, త్వరగా వెళ్ళు, తయారయ్యిరా అన్నాడు చంద్రం. తృప్తి నిండిన మనసుతో శారద లోపలికి వెళ్ళిపోయింది. చంద్రం తను కూడా డ్రెస్ చేసుకోవటానికి తన గదిలోకి వెళ్ళిపోయాడు. లోపలకు వెళ్ళిన శారద సినిమా మాట మర్చిపోయి జరిగినదంతా మెహర్కి ఉత్తరం రాసుకోవటానికి కూర్చుండిపోయింది.